ఎర్లీ సోరం చెరువు కాడికైతే వచ్చాను. ఇక్కడ నీళ్లు చూసి షాక్ అయిపోయాను. మొన్న వచ్చినప్పుడు అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే. ఇప్పుడు అస్సలు లేవు వాటర్. చూపిస్తాం ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే అటు ఉన్నాయి కొంచెం వాటర్. ఈ ఎండాకాలం అయిపోయే లోపల అవి కూడా అయిపోతాయని అనిపిస్తుంది. ఇటైపు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఒకసారి అయితే ఆ చెరువులో కూడా పోయి చూపిస్తాం మీకైతే. ఇవన్నీ గుంటలు కాబట్టి మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు తవ్వారు ఈ గుంటలు. మేము ఇంతకుముందు ఇదంతా కూడా వాటర్లో తిరిగినప్పుడు మస్తు ఎంజాయ్ అయితే చేసేటోళ్ళం. గుంటల్లో ఒక తామర పువ్వు అయితే ఉంది, మామూలు లేదు. అది కోయడానికి అయితే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. కర్ర అయితే చూస్తాను, కర్ర పెట్టి అయితే అది లాగుతాం. అది మామూలు లేదు చూడటానికి. ఇందులో కాలు ఎత్తే ఉంటుందా పోద్దా? దీంట్లో కాలు ఎత్తే 10 మంది కలిసి లాగాలి ఫ్రెండ్స్. ఎవరు వల్ల కాదు. మొత్తం కాలు పెట్టినా, చెప్పుతోటి పెట్టినా. ఇగో చూడు కాలంటే కాలు పెట్టేందుకు నేను చెప్తాగా. ఎందుకు? ఓ రే ఇగో ఇగో గుంట పూడికి చేసింది. కాలు పెట్టిన అంటే సగం లోతులో పోయిద్ది. చేతులు వస్తుంది. పువ్వు కోసం చాలా కష్టపడ్డా. పువ్వు మొత్తం పోయిందమ్మా. ఘోరంగా ఉన్న సిచ్యువేషను. చూడండి ఇవన్నీ చేపలు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అన్నీ చచ్చిపోయినాయి వాటర్ లేక. ఇందులో ఇట్టే ఉండేసి చచ్చిపోయినాయి. కొంచెం పక్కగా చూస్తే మనం మాత్రం నిప్పు రవ్వలు వేసిండు. నిప్పు రవ్వలు దగ్గర చచ్చిన వాళ్ళమే పాప. అబ్బా ఇంకాడికి రా. అడుగు అట్లా పోదాం. పొట్టోడు తిరిగి చేసుకుంటున్నాం. ఇవన్నీ అయితే బుడుగు లాగా ఉంది. ఇక్కడ కాలు పెడితే దిగిపోతుంది కిందకి. దిగబడిద్దంటే రిస్క్ అంత పీతులు ఉన్నాయి అన్ని. బాబోయ్ చూపినా